నన్ను అడగాలి కదా మావా, నాకంటే వాడు ఇంపార్టెంటా? ఫస్ట్ వీడియో ఆపరా ముందు నువ్వు, మళ్ళీ మళ్ళీ పలక కొడతా ఇప్పుడు ఫోను ఆపనరా. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ చేయండి లేక కొడతా ఇంటికి వచ్చి. ఎంత 3 నెలలు అవుతుందండి మనం కలవక, ఆడు కలవక సంవత్సరం అవుతుంది. ఫస్ట్ నన్ను ఎందుకు అడగా అంటే నేను ఎరుకుగా ఫస్ట్ నన్ను అడగాలి కదా మావా, నాకంటే వాడు ఇంపార్టెంటా? ఫస్ట్ వీడియో ఆపరా ముందు నువ్వు, మళ్ళీ మళ్ళీ పలక కొడతా ఇప్పుడు ఫోను అంటే ఇప్పుడు నేను చెప్తే నువ్వు మళ్ళీ అంటే నీకు లేదా అంటే ఇప్పుడు నేను అడుక్కోవాలి నిన్ను. తాగలేదా 1 yearలో? కుమారాంటి దగ్గర 1 yearలో తాగలేదా మావా? తాకడం చూడలేదు నువ్వు, లిటిల్ ఆర్ట్స్ చూడలేదు? కింద ఈ అవలేగాళ్ళు కనిపించేటోళ్ళు సంవత్సరం కింద వేరే ఆఫీస్లో పనిచేస్తుండే. రోజు ఆఫీస్కి పోవాలి, రావాలి, ఫుల్ బాటిల్ పట్టుకోవాలి, తాగాలి రోజు కంటిన్యూగా. ఆఫీస్ చూపి ఒకసారి. అవునా? అంటే ఏడికి ఇలాంటి చిన్న ఏరియాలో ఫస్ట్ టైం వచ్చా. మనోడు మొత్తం రెస్టారెంట్లకు అరే మరి ఇక్కడ కోహినూర్ బిల్డింగ్ ఉంది కదా, ఇలా దొరికిపోతాయి. ఆ నుంచి వస్తున్నా ఇప్పుడు నేను అక్కడే ఉండేది. ఏం చేస్తుంది? క్లీనింగ్ సెక్షన్. కాదు మా 116 నేను ఇస్తున్నాను మా వాళ్ళకి ఉన్నందుకు. వాళ్ళకి ఇస్తున్నావా? అంటే ఆడ బయట గేట్ దగ్గర కొంచెం ప్లేస్ ఉంది, పండుకోనికి ఉండనికి ప్లేస్ కావాలని అడిగిండు. ఇక ఉండమని చెప్పారు. కుక్కానికి ఉండనని 100 రూపాయలు ఇస్తుంది వాళ్ళకి అట్లా. అవును మా, మీలో ఇంట్రెస్ట్ ఉంటే రాండి. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఐటీసీ ఉంది 1 lakh 24 hours కి 1 lakh విత్ గాల్స్ కాదు మావా, ఓన్లీ రూమ్ రెంట్ చెప్పు. అరే లేడీస్ కూడా అందులో లేడీస్ తోటి అసలు అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే అందులో లేడీస్ క్లీనింగ్ చేసేవాళ్ళు ఉంటారు చూసినవారా, వాళ్ళని నీకు పరిచయం చేస్తాను, నో ప్రాబ్లం. నాకు లేవు మామా, చెరుగా దగ్గర ఉన్నాయి కదా. అప్పుడు ఈయన కోహినూరు కాదు కదా, హైదరాబాద్లో కూడా ఉండనియరు. సో పాయింట్ ఏంటంటే బిల్లింగ్ కనబడుతుంది, చూపిరా చూపి సరిగ్గా. సో చూసారు కదా, వీటిని రీమోడలింగ్ చేయాలని చెప్పేసి మేము ప్లాన్తో ఉన్నాము. పక్కన అది కనబడుతుంది చూపి లోయి. ఈ గొయ్యిలో ఒకటి పెద్ద ఆఫీస్ పెడదామని మా ప్లానింగ్ అంతే. ఆఫీస్ పేరు ఏంటంటే ఇక్కడ ఉన్నాయని తీసుకెళ్ళి అలా పైకి ఎత్తి పక్కన అందులో పెడదాం అనుకుంటున్నాం. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఆ ఆఫీస్ నేమ్ ఏందో మనం ఈరోజు రిలీజ్ చేయబోతున్నాం అన్నట్టు. చెప్పండి ఏంటి అది, మీకు కూడా ఐడియా ఉన్నట్టే కదా. అది పొక్కల ఆఫీస్. అంటే అది పొక్క కదరా, ఇప్పుడు అందులో ఆఫీస్ పెడితే పొక్కల ఆఫీస్ అవుతుందిరా. చెరువులో ఆఫీస్, చెరువు కంచిన ఉంటుందా కుంటలో చూడరా అక్కడ చెరువు. అది ఎలా ఉందో చూడ, చెరువు మా అది చెరువు. ఇప్పుడు నేను చెరువు కరెక్టేరా, నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది రాంగ్ అంటావా? ఆఫీస్ పేరేంటి? ఆఫీస్ పేరు వచ్చేసి నీకు నచ్చింది చేసుకో. నీకు నచ్చింది చేసుకో. నేను ఒక బుక్ రాస్తున్నారా ఈ మధ్యలో. ఏంది నాకు నచ్చింది చేసుకుంటారా? లేదురా. ఎలా ఉంది అది? బాగుంది. నువ్వు ఆ బుక్ రాస్తున్నావు? నువ్వే రాస్తున్నావురా? ఏదో రాయాలి. అంటే చాలా రోజుల తర్వాత కలిసినాం కాబట్టి మేము ఒక ప్లాన్ చేద్దామని వీడియో ఆన్ చేసినాం, కానీ ఈ నాలో ఏమేమో మాట్లాడుతున్నారు నాకు అర్థం. సో ఇప్పటికైతే చాలా దూరం నడుచుకుంటూ వచ్చినాం. ఆంజలిడికి రావడానికి టైంపాస్గా ఈ వీడియో మేము అనేది తీసుకున్నాము. అందరి కోసం నేను యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన అనిల్ గారికి సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్.
అయితే యాక్చువల్ ఏంటంటే అందరి కోసం నేను ఛానల్ పెట్టినాను. ఇంకొకటి నేను మీకోసం ఛానల్ కూడా పెట్టాను. ఎలా ఉన్నాయి ఛానల్ పేర్లు? పలిగిపోవాలా? అందరి కోసం ఏం చేస్తున్నావు, నీ కోసం ఏం చెప్తున్నావు? ఇప్పుడు నేను ఒకటి అనుకుంటున్నాను రిషి, కొత్త ఛానల్ పెట్టాలనుకుంటున్నా. పేరేం పెడదాం? అట్లా మొత్తము ఇప్పుడు కంటెంట్ ఏంటంటే ఎట్లాంటి కంటెంట్ కావాలా అడుగువాలని. అదే ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు కదా, ఉన్నారు కదా. కేపీహెచ్పి నన్ను కేబిహెచ్పి ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేను. అప్పుడెప్పుడు వెళ్దాం అనుకున్నా కానీ కుదరలే. ఎందుకంటే అటు బండి తీసుకోవాలి కదా, పెట్రోల్ లేదు. ఓహో పెట్రోల్ లేదా? తెలిసి కదా మీకు నా బండిలో ఎప్పుడు పెట్రోల్ ఉండదని. అవునవును, ఈ బండిలో పెట్రోల్ ఉండదట, ఆడే చెప్పుకుంటుండు. ఎందుకనంటే పెట్రోల్ మొత్తం బంకులనే ఉంటుంది కదా, నా బండిలో ఎందుకు ఉంటుంది? ఏమంటామా? అంతేమా. అదే కొత్త ఛానల్ పెట్టాలనుకుంటే ఏమంటారు? చూడు అట్లా అమ్మాయిలు పోతే మేము ఏడా చూడు మొత్తం అగ్గి వేసుకొని వీకుతారు డైరెక్ట్. ఈడ మేము సింగిల్ అనిపిస్తురా నీకు? ఈడ బండిని ఆగామా ఇంతకుముందు అగ్గి వేసుకొని, అంటే మనకు బండి లేదనే కదా, కోరిలు లేరనే కదా. నీళ్ళు ఎవరైనా ఖాళీగా ఉంటే సెట్టింగ్. పెళ్ళి కూడా రెడీ మా వాడికి. పెళ్ళి అవ్వలేదు మా వాడికి, నిజం చెప్పండి. పెళ్ళి అవ్వాలా మా వాడికి? పెళ్ళి అవ్వలే అని చెప్పమన్నాడు. కాలే పెళ్ళి అవ్వాలా? పెళ్ళి అయితే అవ్వలేదండి. 5 నెలలు అయితే లేదు. అరే పెళ్ళే కాలేదు ఇంకా. వీడు బాగుంటే మెసేజ్ చేయండి, ఓకేనా? మెసేజ్ చేయండి, ఎక్కువ చేయొద్దు. అంటే నేను కలగాని కూడా బతకాలి ఈడ. కళ్ళలో జీన్స్ మా ఈ బిల్డింగ్ నాదన్న కళ నిజం. అది కళ అంటావు నిజం అంటావు? కళలో నిజం మావా. ఇప్పుడు కళలు కనండి, సాకారం చేసుకోండి. నాకు కళలు పడితే 100% నెరవేరుతాయిరా. ఎందుకనంటే ఇంకో 10 నిమిషాలు ఆగితే మాకు పిచ్చిలేస్తుంది, మీకు పిచ్చిలేస్తుంది కాబట్టి ఆపేస్తుంది. సమరం టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ, బెల్ బటన్ అయితే 100% కొట్టండి అమ్మ. జాగ్రత్త, మెల్లి కొట్టండి, ఇబ్బందులు అవుతాయి మళ్ళీ. ఇక్కడ మొన్న పెట్టిన ఛానల్ గట్టి కొడితే గంట వచ్చిపోతుంది, ఇది గంట వలుగుతాయి మళ్ళీ ఈడిప్పటికే సింగరు. మళ్ళీ ఇంకొకటి మన మీద ఒక పాట వాడరా, అదే పాట అండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి పాటలు మీకు ఎన్నెన్నో. లిటిల్ హార్ట్స్ లో ఒక సాంగ్ అంటే లిటిల్ హార్ట్స్ లో ఒక సాంగ్ కథైని అలాంటి పాట నువ్వు వాడు. అలాంటిది ఒకటి క్రియేట్ చేయాలి, మనం నడుచుకుంటా ఒకటి క్రియేట్ చేయాలి ఇప్పుడు సాంగ్. నువ్వు సరే అటు బా, అందరూ చెప్పు సాంగ్ వాడరా. సింగర్ ఎవర్రా? సింగర్ టైం వచ్చినప్పుడు. కంటెంట్ రైటర్ ఎవరు? నువ్వు లిరిక్ రాయి, వాడు పాడతాడు. పాడమంటే పాడేది పాట కాదు, అంతే వచ్చు పాటనే. తమన్ మళ్ళా చేయమన్నా యాడ్ నుంచి తీసుకొచ్చి కాపీ చేయడం. తమన్ మన మీద ట్రోల్ అవుతుంది అన్న. తమన్నా గుద్ద వలగొట్టిన అసలు బీజేఎం. అరే కారేంద్ర ఈడ పార్క్ చేసినావు, అక్కడ అంతగానం ప్లేస్ ఉంది, ఇంత దూరమా? నీకు తెలివి ఉందా? అరా కారు అక్కడ పార్క్ అయితే ఫైనలైజ్ అవుతారు. ఇవరకు అది మొన్న కొన్నా, అందుకే దిగిపోతున్నావు. ఎందుకో మింగిపోతున్నావు. అందుకే వేరే వాడు కార్ వేసుకెళ్తుండ, దానికి రెంట్కి ఇచ్చిండ్రా మొన్ననే. నువ్వు ఒక సాంగ్ ఇంటికి నార్మల్గా ఇచ్చేసినాను, వాడు ఫ్రెండ్ అవుతాడు. మరి రెంట్ అంటావు అంటే రెండు కూడా తీసుకుంటున్నా. సరే అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసిన అట్లా అయితే యాక్చువల్లీ ఒకసారి ఒక సాంగ్ మా కోసం, అది ఎన్నడు ఎక్కడ అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు అది వీడు ఏ సాంగ్ వాడినా కానీ మధ్యలో అని అంటాడు అన్నట్టు. ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తున్నాను అంటే వస్తాయి. ఇప్పుడు ఇన్స్టాలో ఒక ఆంటీ ఉన్నది, ఇన్స్టాలో ఒక ఆంటీ, ఫేస్బుక్లో వస్తుంది. మీకోసం ఒక పాట వదిలిస్తాను, మీరు దానికి బ్యాడ్ కామెంట్లు ఏం పెట్టారు, కానీ పాట అయితే వదులుతాను అనకు 30 సార్లు చెప్తుంది, 32సారి పాట పాడుతుంది. సో వీడు కూడా అని అంటాడు కాబట్టి సో లాస్ట్కి పాట వచ్చేస్తుంది, ఎక్సలెంట్ వస్తుంది. సో పాట ఏందో పాట వేసుకో ఒకసారి. స్టార్టింగ్ ట్రబుల్ అన్నట్టు. మీరు కావాల్సి ఉంటే ఇప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ బ్యాండ్ మేళ కొడతారు చూసినావా, వాళ్ళే చాలా భయపడతారు. ఎందుకంటే వీని మ్యూజిక్కి అట్లా ఉంటుంది. మరి పాడరా ఒక సాంగ్. అరే నీ స్టార్టింగ్ ట్రబుల్ ఇంకా స్టార్ట్ అయితే లేదురా భయ్. గొంతు సరిగ్గా
రెడీ రెడీ 1 2 3. ఏం పాట పాడాలా? కొత్తగా కొత్త సాంగ్ అంటే కొత్తగా ఉందిలే స్వర్గం ఇక్కడే అందిలే అంతే. ఇక సార్ ఎక్కువ విన్నారు అనుకో ఇక్కడ కొత్తగా ఏముందిరా అంత రొటీనే ఇదంతా. మొత్తం ఇక్కడ అన్ని ఉంటుండే ఫుడ్ స్టాల్. ఇప్పుడు ఏం లేవు, కొత్తగా ఉన్నట్టు కాకపోతే ఏం కావాలి. జీవితంలో ఎక్కడినని పాట పాడాలి ఆడియన్స్ కోసం. ఇప్పుడు కుమారాయణ దగ్గర ఫుల్ తిన్నాం, కడుపు నొస్తుంది. ఎన్ని నిమిషాలైంది? 11 నిమిషాలైంది. 11 నిమిషాలు మేము మాట్లాడినామంటే బాయ్ 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 మర్చిపోతా. సబ్స్క్రైబ్ అంటే 100% చేయండి. ఎందుకంటే వాడు చూడు వెనక ఎట్లా చూస్తున్నాం, మన వాళ్ళు చెప్తారా చెప్పరా అని చెప్తాడు, కానీ చెప్తాము. ఓకే రైట్, కలుద్దాం. ఇంత దూరం వచ్చినాం కానీ మళ్ళీ రిటర్న్ అవ్వాలని చెక్కేస్తుంది. బాయ్ గ్రైస్, బాయ్ 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 టాటా బాయ్ బాయ్. ఉప్పల బాలు షాక్ అయ్యారంట. షాక్ అయ్యారా? ఉప్పల్ బాలన్న చాలా మంచోడు. ఎందుకంటే చాలా మంచోడు. అందరికీ తెలిసిన విషయమే. ఆయన రెస్పెక్ట్ చాలా ఇస్తాడు. ఆయన రిసీవ్ కూడా చాలా మంచిగా చేసుకుంటాడు ఆయన దగ్గరికి. 10 మందిని నవ్వించడానికి కోసం చేస్తాడేమో కానీ లిటరల్ గా ఆయన మనసు చాలా. ఆపండి రా. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే ఇంటికి వచ్చి